పవన్ కళ్యాణ్, తమన్, ఎలివేషన్స్. మధ్య మధ్యలో ఒక పావుగంటకు ఒకసారి యాక్షన్ ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఆ ప్లేస్లలో తమన్ అన్న డ్యూటీ ఎక్కుతాడు. ఈ ఫిలింలో ఎక్కడే కానీ స్టోరీ ఆ నరేషన్ ఎక్కడ వెళ్తుంది కదా, దాన్ని డివేట్ చేసినట్టు కానీ లేదా ఏదో పాటను పెట్టాలి, అది మేము షూట్ చేస్తాం పాట పెట్టాలి అని పెట్టలేదు. ఎక్కడే స్టోరీ లైన్ యాక్చువల్ చాలా పేల్ స్టోరీ లైన్, యూజువల్ స్టోరీ లైన్ ఉన్నట్టు అనిపించింది. ఒక వైట్ షర్ట్ వేసుకొని కటన్న పట్టుకుని రెండు ఫైట్స్. స్టార్ట్ అయింది సార్. Hello guys, welcome to the Film Corner. Here is our review of the film They Call Emoji, written and directed by Sujit. బిఫోర్ ద రివ్యూ, ప్రీమియర్ షోస్కి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఈరోజు షేర్ చేద్దాం అనుకున్నాం. కానీ చాలా సిచ్యువేషన్స్ జరిగాయి కాబట్టి దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తున్నాం. స్టే ట్యూన్డ్. కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పే కన్నా ముందు ఓజీ ఫిలిం మీద మా ఓవరాల్ ఒపీనియన్. నీ ఒపీనియన్ చెప్పు. నాకు మూవీ అయితే పిచ్చిగా నచ్చింది. అంటే యూజువల్ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, కానీ దాని మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఊదేశాడు అసలు. నీకు? యాక్చువల్లీ వన్ లైన్ స్టోరీనే అది. సో పెద్దగా స్టోరీలో ఏదో ఉంది అలా ఏం లేదు, కానీ పవన్ కళ్యాణ్, తమన్, ఎలివేషన్స్ ఇవి మూడు దాన్ని బీట్ చేసేలా ఉంది. అక్కడికి సాటిస్ఫైడ్. టోటల్గా 3 hours అసలు ఒక కమర్షియల్ సినిమా చూసి ఒక హైలో బయటకు వద్దామంటే పర్ఫెక్ట్ ఫిలిం, వెళ్ళిపోవచ్చు. నీకు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో, తమన్ బీజిఎం చాలా బాగుంది. Now we'll discuss positives and negatives. Then you guys can decide whether you want to watch it or not. So positives, ఇప్పుడు నీకు అనిపించిన పాజిటివ్స్ ఓవరాల్ ఫిల్మ్లో. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్, ఆ తర్వాత తమన్ బీజిఎం, మాస్ ఎలివేషన్ సీన్స్. That's it? Okay. So what's yours? పాజిటివ్స్ అంటే యాక్చువల్లీ సాంగ్ ప్లేస్మెంట్ ఉంటుంది కదా. సో చాలా ఫిలిమ్స్లో అలా ప్లేస్ చేసేస్తారు, వితౌట్ ఎనీ సిచ్యువేషన్ సాంగ్ వచ్చేస్తుంది. కానీ ఈ ఫిలింలో ఎక్కడే కానీ స్టోరీ ఆ నరేషన్ ఎక్కడ వెళ్తుంది కదా, దాన్ని డివేట్ చేసినట్టు కానీ లేదా ఏదో పాటను పెట్టాలి, అది మేము షూట్ చేస్తాం పాట పెట్టాలి అని పెట్టలేదు. ఎక్కడే కానీ అలా స్టోరీలో అలా వెళ్ళిపోయింది అంతే. నాకు అసలు అన్ని పాటలు వచ్చాయి, కానీ స్టోరీలో మిక్స్ అయిపోయింది. పాటలు వచ్చాయా వెళ్ళాయా అన్నట్టే ఉంది. నైస్. సో అది ఒక పెద్ద పాజిటివ్ నాకు. అలా ఇంటరప్ట్ లేకుండా చూడాలంటే చాలా ఇష్టం. సో పాటలు అంటే అలానే ఉండాలి యాక్చువల్లీ. సో దాని తర్వాత తమన్ నిజంగా ప్లస్ ఫిలింకి. తమన్ కొట్టిన బీజిఎంకి అసలుకి థియేటర్ దద్దరిల్లిపోయింది. ఈజ్ అ ప్లస్ ఫర్ ఫిలిం. అండ్ సుజిత్ డైరెక్షన్ ఆబ్వియస్లీ అదరగొట్టేశాడు. మేబీ ఫ్యాన్ బాయ్ ఆయన చాలా బాగా చేశాడు. నైస్. సో వాట్ ఆర్ యువర్ పాజిటివ్స్? నాకు సుజిత్ అన్నావు కాబట్టి, సుజిత్ పవన్ కళ్యాణ్ యొక్క గ్రేస్ని ఎన్ని వేరియేషన్స్ యూజ్ చేసుకోలో, మొత్తం మూవీ ఏదైతే ఉందో మొత్తానికి ఎన్ని వేరియేషన్లు యూజ్ చేయాలో అన్ని వేరియేషన్ యూజ్ చేస్తాడు పవన్ కళ్యాణ్. ఆ గ్రేస్ని మొత్తం ఆ తీసిందా గ్రేస్తో తీసాడు మొత్తం మూవీ. ఆ మధ్య మధ్యలో ఒక పావుగంటకు ఒకసారి యాక్షన్ ఎపిసోడ్స్ వస్తుంటే బాబోయ్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్స్ క్రేజీ కొరియోగ్రాఫర్, క్రేజీ. ఆ ప్లేస్లలో తమన్ అన్న డ్యూటీ ఎక్కుతాడు, క్రేజీ. సో తమన్కి వచ్చేసరికి మనం ఏదైతే మనం ఇప్పటి వరకు చూసినాం, ఏదైతే సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తారో, యూ గాయ్స్ డోంట్ బిలీవ్ దట్ జస్ట్ 20% మాత్రమే ఇప్పటి వరకు మనం బయట చూస్తున్నాం. లోపల థీమ్స్ అన్నీ ఉన్నాయి, మల్టిపుల్ థీమ్స్. మెయిన్గా ఆల్రెడీ గ్లిమ్స్ చూసుంటారు, 2 years బ్యాక్ వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్. అందులో పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు నడుచుకొని వస్తుంటారు. ఆ సీక్వెన్స్లో మ్యూజిక్ వస్తుంది, బీజిఎం మొత్తం ర్యాంప్. అసలు ఆ మెయిన్ సీక్వెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్లో వస్తుంది. అది మీరు ఎందుకు పర్టికులర్గా చెప్తానంటే, ఆల్రెడీ మీరు అది ట్రైలర్లో చూసారు, సారీ టీజర్లో ఆల్రెడీ తెలుసుండదు కాబట్టి పర్టికులర్గా చెప్తాను. మళ్ళీ ఇంటర్వెల్, మనం ఇప్పటివరకు ప్రమోషనల్ మెటీరియల్స్ మొత్తం ఎలక్ట్రానిక్ టైప్ లో మ్యూజిక్ విన్నాం మొత్తం, ఇంగ్లీష్ మ్యూజిక్స్ అది ఇది.
సీరియస్లీ ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్. ఇంటర్వెల్లో మొత్తం ప్యూర్ నాట్ మ్యూజిక్ ఉంటుంది. అది ఆ ఇంటర్వెల్లో ఏదో థీమ్ మార్క్ కొట్టినట్టు బీజిఎం పెట్టాడు. అది అంటే ఆ ఇంటర్వెల్ ఆ సిచ్యువేషన్ కి ఆ ఎన్విరాన్మెంట్ కి క్రేజీ సెట్ అవుతుంది. నాకైతే పిచ్చి పిచ్చి ఇవే రిపీట్ మొత్తం మూవీ మొత్తం మీరు ఎట్లా వెళ్తారో దానికంటే రెట్టింపు వస్తారు అంతే. సో ఆఫ్టర్ పాజిటివ్స్, వాట్ ఆర్ యువర్ నెగిటివ్స్? నాకు ఫస్ట్ హాఫ్ చాలా హై ఇచ్చిందంత, సెకండ్ హాఫ్ అయితే అంత హై పీలేదు. అంటే మళ్ళీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. కానీ సంథింగ్ అదొకటే నా నెగిటివ్ పాయింట్ అంతే. ఓకే, అదొక మిక్స్లో ఉన్నా డీసెంట్. ఓకే, నీకు? నాకు అర్జున్ దాస్ చాలా ఇష్టం అనమాట. సో ఈ ఫిలింలో పర్టికులర్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టోరీ నరేషన్కి ఒక వాయిస్ కావాలని ఆ క్యారెక్టర్ని పెట్టినట్టు ఉంది, కానీ సో కరెక్ట్గా జస్టిఫై చేయలేదు. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ చెప్పాలంటే. తనని చాలా బాగా యూజ్ చేసుకుని ఉండొచ్చు, కానీ తనని అంత యూజ్ చేసుకోలేదు. అది నాకు చాలా అనిపించింది. ఓకే, నాకు స్టోరీ లైన్ యాక్చువల్ చాలా పేల్ స్టోరీ లైన్, యూజువల్ స్టోరీ లైన్ ఉన్నట్టు అనిపించింది. సో అది ఫస్ట్ హాఫ్ పోర్షన్కి వచ్చి ఉంటే, ఫస్ట్ హాఫ్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో, ట్రైలర్లో చూస్తే మీకు ఏదైతే ఆ స్టోరీ అర్థమైందో సేమ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా సింగిల్ గా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ యాక్చువల్ స్టోరీ లేదు. అది అది ఏంటంటే పాస్ట్ కి ప్రెసెంట్ కి సో షఫుల్ లో సీన్స్ లో వెళ్ళిపోయింది అది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం అదే. సెకండ్ హాఫ్ లో ఏదో కొంచెం అట్లా స్టోరీలో ఎగ్జాక్ట్ వరల్డ్ బిల్డింగ్ లో కాన్ఫ్లిక్ట్ లోకి అది డైవ్ ఇన్ చేస్తారు. సో అది స్టోరీ లైన్ చాలా తిన్నది. సో ఇది మా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఖచ్చితంగా ఫిలింకి వెళ్ళండి, చాలా బాగుంటుంది ఫిలిం. ఒక హైలోనే బయటకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడండి, మేము చెప్పింది ఏదైనా మీరు రిలేట్ అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ప్రీమియర్ షోది ఎక్స్పీరియన్స్ వీడియో వస్తుంది, మిస్ చేయకండి. చాలా కంటెంట్ ఉంది దాంట్లో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.